సీత కిరణ్ని లోపలికి రమ్మని పిలుస్తుంది. కిరణ్ లోపలికి రావడానికి వీల్లేదు, అస్సలు ఒప్పుకోను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు రావడానికి నేను ఒప్పుకోను అని జన కూడా అంటాడు. ఇప్పుడేమో కిరణ్ గారు అనాథో భిక్షగాడు కాదు కదా, డబ్బున్నవాడు, కోటీశ్వరుడు. ఈ ఇంట్లో కోటీశ్వరుడికి అనుమతి ఉంటుంది కదా మామయ్య అని సీత అంటూ ఉంటుంది. అని సీత అనడంతో జన మౌనంగా ఉండిపోతాడు. రండి కిరణ్ రండి, లోపలికి రండి అని సీత అంటూ ఉంటుంది. మహాలక్ష్మి నేను ఒప్పుకోను, తను లోపలికి రావడానికి తనకు సంబంధించింది ఈ ఇంట్లో లేదు కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. తనకి సొంతమైనది అమూల్యమైనది ఒకటి ఉంది, తను తీసుకువెళ్ళడానికి వచ్చాడు అని సీత చెబుతూ ఉంటుంది. ఏముంది, తనకు సంబంధించింది ఏదీ లేదని గిరి అర్చన కూడా చెబుతూ ఉంటారు. తనకి సంబంధించిందే చెబుతుంది, తన ఇంట్లోకి రావాలా వద్దు అని సీత అంటూ ఉంటుంది. మహాలక్ష్మి రాంపై కోపడుతుంది. ఏంటి రామ్, సీత అలా మాట్లాడుతూ ఉంటే నువ్వు మౌనంగా ఉండిపోయామే అని మహాలక్ష్మి రామ్ని అడుగుతుంది. ఇక రామ్ చెప్తాడు, సీత మాట్లాడింది కరెక్టే కదా పిన్ని, నిజమే చెప్తుంది కదా అని రామ్ అంటాడు. ఏంటా నిజం రామ్ అని గిరి అడుగుతూ ఉంటాడు. ఆ నిజమేమిటో మీకు కూడా తెలుసు కదా బావా, మళ్ళీ చెప్పించాలని ఎందుకు చూస్తున్నారు అని చలపతి అంటూ ఉంటాడు. ఇక సీత అప్పుడు కిరణ్ని లోపలికి రమ్మని పిలుస్తుంది. రండి కిరణ్ గారు రండి, లోపలికి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం అని సీత కిరణ్ని లోపలికి పిలుస్తుంది. శాంబన్న లగేజ్ లోపలికి తీసుకోరా అని చెప్పి రామ్ సీత ఇద్దరు కూడా కిరణ్ని లోపలికి తీసుకొని వెళ్తారు. ఇక మహాలక్ష్మి అయితే చాలా కోపంగా ఉంటుంది. రామ్ సీత ఇద్దరు కూడా కిరణ్ని కూర్చొని పెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడే తీసుకొస్తాను మామ అని రామ్కి చెప్పి సీత రేవతి దగ్గరికి వెళ్తుంది. ఇక కిరణ్ రామ్తో మాట్లాడుతూ ఉంటాడు. మీరు బాగున్నారా, మీ గురించి మ్యాగజైన్స్లో వాటిల్లో చదివాను, మీరు ఆఫీస్ని చాలా పై స్టేజ్కి తీసుకువెళ్లారు అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు. నాదేమున్నది, అంతా పిన్నిదే, పిన్నే మొత్తం చూసుకుంటుంది అని రామ్ చెప్పడంతో అవును మహాలక్ష్మి గారు ఆల్ ఇన్ వన్ కదా అని కిరణ్ వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక రేవతి దగ్గరికి వెళ్ళి సీత పిలుస్తూ ఉంటుంది. రాపిన్ని, వావ్ ఎంత బాగున్నావో, నేను దేవకన్య అనుకున్నాను నిన్ను చూసి అని ఆట పట్టిస్తూ ఉంటుంది. సీత ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. రాపిన్ని నీకు చూపిస్తాను కదా అని సీత రేవతిని కిందకి తీసుకువెళ్తూ ఉంటుంది. కిరణ్ ఒక్కసారిగా రేవతిని చూసి తనను తాను మైమర్చిపోయి చూస్తూ ఉంటాడు. రేవతిని తీసుకెళ్లి కిరణ్ ముందర నిల్చోబెడుతుంది సీత. ఒక్కసారి తల ఎత్తి చూడు పిన్ని అని సీత రేవతిని అడుగుతూ ఉంటుంది. ఇక తల ఎత్తి చూడటంతో కిరణ్ని చూడగానే రేవతి ఆశ్చర్యపోతుంది, షాక్ అయిపోతుంది. కిరణ్ ఎలా ఉన్నావు అని చాలా ఆనందంగా రేవతి అడుగుతుంటుంది. ఇక కిరణ్ కూడా నువ్వు ఎలా ఉన్నావు రేవతి అని అడుగుతూ ఉంటాడు. రేవతి ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక కిరణ్ చూసిన ఆనందంలో చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆ రోజు ఈ ఆస్తి లేదనే కదా రేవతి నిన్ను నన్ను విడదీశారు. ఈరోజు నీ కోసం నేను 4 ఏళ్ళు దుబాయ్లో కష్టపడి 4 ఏళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి నేను బిజినెస్ మ్యాన్ అయ్యాను. ఇప్పుడు నా దగ్గర కోట్ల ఆస్తి ఉంది. నేను మీ స్థాయికి తగ్గ సరి సమానంగా ఉన్నాను అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు. ఇదే కదా మహాలక్ష్మి, ఆ రోజు మీరు నన్ను ఈ పొజిషనే కదా అడిగింది. ఇప్పుడు నేను మీతో పాటు సమానంగా ఉన్నాను. నేను రేవతిని ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను. మీరు నన్ను రేవతిని ఆ రోజు విడదీశారు, మా ప్రేమని దూరం చేశారు అని కిరణ్ అంటూ ఉంటాడు. సో వాట్ అని చెప్పి మహాలక్ష్మి అర్చన అడుగుతూ ఉంటారు. నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అని అడిగేసరికి నన్ను సీత ఇక్కడికి రప్పించింది అని కిరణ్ అంటూ ఉంటాడు. అందరూ ఒకసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. సీత నిన్ను ఇక్కడికి రప్పించిందా అని జన ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు. అవును మామయ్య, నేనే రప్పించాను. నాకు రేవతి పిన్ని తన ప్రేమ గురించి చెప్పింది.
నేనప్పుడు చాలా బాధపడ్డాను. తర్వాత కిరణ్ గారి గురించి ఎంక్వైరీ చేశాను. అతని ఫ్రెండ్ ద్వారా కాంటాక్ట్ నెంబర్ని సంపాదించాను. కిరణ్ గారు దుబాయ్లో ఉండారని తెలుసుకున్నాను. ఇలా రేవతి పిన్ని గురించి చెప్పాను. ఇక్కడికి రప్పించాను. వెంటనే వచ్చేశారు. రేవతి ఇన్నేళ్ళు నా కోసం పెళ్లి చేసుకోకుండా ఎదురు చూసింది అని చెప్పింది సీత. అందుకని రేవతి కోసం నేను వెంటనే వచ్చేశాను అని చెప్పడంతో రేవతి చాలా సంతోషపడుతుంది. ఈ విషయం తెలిసి మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. చలపతి విజిల్ మీద విజిల్ వేసి సీతని పొగిడేస్తూ ఉంటాడు. సూపర్ సీత, సూపర్, నువ్వు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించావు. రేవతి గారి ప్రేమని గెలిపించావు అని అనడంతో టీచర్ కూడా అవును సీత, నువ్వు రేవతి ప్రేమని గెలిపించావు, చాలా గ్రేట్ అంటూ ఉంటుంది టీచర్. ఇక రాము కూడా అవును సీత, నువ్వు ఆ రోజు రేవతి అత్తయ్య ప్రేమ గురించి నాకు చెప్పావు, చాలా బాధేసింది, ఏదైనా చేయాలనిపించింది, కానీ నాకంటే నువ్వే చేసి చూపించావు, వాళ్ళ ప్రేమని గెలిపించావు, ఇద్దరిని కలిపావు. మహాలక్ష్మి కోపంగా చూస్తుంది. రామ్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే ఈ విషయానికి నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్నావా ప్రేమకి రామ్ అని అడుగుతూ ఉంటుంది. దీంట్లో తప్పే ఉంది పిన్ని అని చెప్పి రామ్ అనడంతో సీత మీ దగ్గర కాదనడానికి రీజన్ ఏముంది అత్తయ్య అని సీత అడుగుతుంది. ఇప్పుడు కోటీశ్వరుడు కదా, ఎందుకు కాదంటున్నారు అని చెప్పి సీత ప్రశ్నిస్తూ ఉంటుంది. మాకిష్టం ఉండొద్దా, మేము ఒప్పుకోవద్దా అని చెప్పి మహాలక్ష్మి జన అడుగుతూ ఉంటారు. ఒప్పుకోవడానికి కారణాలు ఏమున్నాయి అని అడుగుతూ ఉంటే టీచర్ ముందు ఈడు జోడు చూడాలి, తర్వాత ఆస్తుపాస్తులు చూడాలి, ఇద్దరికి సరిపోయాయి కదా, అన్నిటికీ మించి వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు, ఇక కాదనకూడదు, అది మంచిది కాదు అని టీచర్ అనడంతో నిన్నెవరు సలహా అడగడం లేదు అని మహాలక్ష్మి టీచర్ని కోప్పడుతుంది. ఇక సీత కూడా చెబుతుంది అన్నీ బాగున్నాయి కదా, ఇక కాదనడానికి రీజన్ ఏమీ లేదు అని చెప్పడంతో గిరి అంటే మా పెద్దరికం ఏమీ లేదా అని అంటాడు. ఇంకా పెద్దరికం అని అడ్డి చెప్పొద్దు అని రామ్ చెబుతూ ఉంటాడు. వాళ్ళ పెళ్ళిని ఒప్పుకుందాము, అత్తయ్య ఎన్ని రోజులు ఎదురు చూసింది చాలు, కిరణ్ గారు ఇంత డబ్బు సంపాదించాక కూడా రేవతి పిన్నిని అలా ఇష్టపడి వచ్చారు, మీరు కాదనద్దు, ఇక వాళ్ళ పెళ్లి చేసేద్దాం అని అనడంతో మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. సీత ఈ ఇంటి వారసులే ఒప్పుకున్నాక కాదనే వాళ్ళు ఎవరు అని చెబుతుంది. రాము కూడా ఇద్దరు పెళ్లి చేద్దామని చెబుతాడు. మహాలక్ష్మి జన ఇక ఏమీ మాట్లాడలేకపోతారు. సీత మాకు గిఫ్ట్లేం తేలేదా అని కిరణ్ని అడుగుతూ ఉంటుంది. కిరణ్ని అడిగి సరదాగా ఆట పట్టిస్తుంది. కిరణ్ అందరికీ గిఫ్ట్లు తెచ్చాను అని చెప్తాడు. సీత మా రేవతి పిన్నికి ఏం తేలేదా అని అడుగుతుంది. కిరణ్ బంగారు నక్లిస్ తీసి రేవతి మెడలో వేస్తాడు. ఇక పెళ్ళి అయిపోయినట్లే అని సీత గోల చేస్తూ ఉంటుంది. అది తాలిబుట్టు కాదు సీత అని రామ్ చెబుతూ ఉంటాడు. తాలిబుట్టు కాకపోయినా సరే అది మెడలో వేశారు కదా, పెళ్ళి అయిపోయినట్టే, ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడినప్పుడే వాళ్ళు పెళ్ళి అయిపోయినట్టు మామ అని సీత అంటూ ఉంటుంది. సీత ఇక కాఫీ తీసుకురావా అని రేవతికి చెబుతూ ఉంటుంది. సీతకి చాలా హత్తుకుని రేవతి థ్యాంక్స్ చెబుతుంది. నువ్వు లేకపోతే నాకు ఈ పెళ్లి జరిగేది కాదు, నువ్వు అన్నట్టుగానే నాకిది మర్చిపోని రోజు సీత అని రేవతి అంటూ ఉంటుంది. కిరణ్ని తీసుకొచ్చినందుకు, నా ప్రేమని నిలబెట్టినందుకు అని రేవతి టీచర్ సీతని పొగిడేస్తూ ఉంటారు. సీత ఎదురువారి కష్టాన్ని అర్థం చేసుకుని ఏదైనా చేస్తుంది అని పొగిడేస్తూ ఉంటుంది. ఇక తీసుకువచ్చి కాఫీ ఇస్తుంది రేవతి. టీచర్ అంటారు తొందరలోనే ముహూర్తాలు పెట్టిద్దాం అని అనడంతో పిన్నితో మాట్లాడి అలాగే పెట్టిద్దామమ్మా అని రామ్ చెబుతూ ఉంటాడు. ఇక అప్పుడు నేను ఎప్పుడైనా రెడీ, ఎప్పుడు ముహూర్తం పెడితే అప్పుడు అని కిరణ్ చెబుతూ ఉంటాడు. నేను రేవతిని తీసుకుని సరదాగా అలా బయటికి వెళ్ళొస్తాను, చాలా రోజులైంది కదా మాట్లాడి అని అడుగుతూ ఉంటాడు. మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక ఈ పెళ్ళి మహాలక్ష్మి జరగనిస్తుందా? రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.